హాయ్ వివర్స్, వెల్కమ్ టు మూవీ మీమ్స్. టాలీవుడ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అయితే ఉన్నాయి, వాటి గురించి ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం. వీడియోని స్టార్ట్ చేసే ముందు మా ఛానల్ కొత్త అయితే ఆబ్వియస్లీ చాలామంది కొత్త ఉంటారు, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి. అండ్ ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ అయితే చేయండి. టాలీవుడ్ టాప్ స్టార్ హీరోస్ అందరూ అయితే టాప్ స్వింగ్లో అయితే ఉన్నారు, వాళ్ళందరి గురించి అయితే మాట్లాడుకుందాం. ఫస్ట్ మన అల్లు అర్జున్ అన్న గురించి కానీ చూసినట్లయితే, సో మన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఏదైతే పుష్ప 2 సినిమాతో అయితే రాబోతున్నాడు అనమాట. సో మనకి ఫ్యాన్స్ అందరు ఏంటంటే, దేవరా సినిమా రిలీజ్ ఉంది కదా మనకి, ఇప్పుడు ప్రస్తుతం థియేటర్స్లో ఆడుతుంది కదా, ఈ దేవరా సినిమా థియేటర్లో ఆడేటప్పుడు ఈ పుష్ప 2ది టీజర్ అయితే వస్తుందన్నమాట మధ్యలో. సో ఆ టీజర్కే, పుష్ప 2 టీజర్కే ఫ్యాన్స్ అందరూ ఈలలు కేకలు అసలు జాతరలా చేస్తున్నారు అనమాట. అది వచ్చినప్పుడల్లా సో అది ట్రెండ్ అయితే అవుతుంది అయితే ఇప్పుడు మొత్తం వచ్చేసి థియేటర్లో. అండ్ అలాగే దానికి అంత ఎగ్జైట్ అయితే అవుతున్నారు పుష్ప 2 టీజర్కి అయితే ఫ్యాన్స్. సో మనకి పుష్ప 2 వచ్చి మంచి హిట్ కొట్టాలైతే అని అయితే కోరుకుందాం. సో ఆ తర్వాత గేమ్ చేంజర్ గురించి కానీ చూసినట్లయితే, రామ్ చరణ్ అన్న నెక్స్ట్ మూవీ గేమ్ చేంజర్ డైరెక్టర్ శంకర్తో అలాగే మ్యూజిక్ డైరెక్టర్ తమన్తో అయితే చేస్తున్నారు. ఈ మూవీకి సంబంధించిన సెకండ్ సాంగ్ వచ్చేసి ప్రోమో రిలీజ్ అయింది, రామ్ మచా ప్రోమో. అండ్ అలాగే ఈ రోజు 2 గంటలకి మనకి మధ్యాహ్నం వచ్చేసి ఈ ఫుల్ సాంగ్ అయితే రిలీజ్ కాబోతుంది. ఈ సాంగ్ గురించి అయితే ఒకసారి తమను శంకర్ ఇద్దరు కలిసి చర్చ చేసి ఒక వీడియోని అయితే రిలీజ్ చేశారు. అలాగే అనంత్ శ్రీరామ్ అయితే ఈ సాంగ్ అయితే రాయడం అనేది జరిగింది. సో ఆయన ప్లస్ డైరెక్టర్ శంకర్ ఇద్దరు కలిసి మళ్ళీ చర్చ చేసి ఇంటర్వ్యూ లాగా చేసి దాన్ని రిలీజ్ చేశారు. సో ఒక సాంగ్ని ఇంత హైప్ చేస్తున్నారంటే సాంగ్ ఎలా ఉంటుందో చూడాలి. మనకి రిలీజ్ అయిన తర్వాత ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకి రిలీజ్ అయితే అవుతుంది. ఆ తర్వాత మన బాలయ్య బాబు గురించి కానీ చూసినట్లయితే, రీసెంట్గా ఐఫా గోల్డెన్ లెగసీ అవార్డు అయితే తీసుకున్నారు. అదే వేడుకలో మనకి అఖండ 2 గురించి అయితే చెప్పడం అనేది జరిగింది. సో అఖండ 2 వస్తుందో రాదో అని చెప్పేసి అనుకుంటున్నాం. అఖండ వస్తుందా, ఫ్రెష్ స్టోరీతో వస్తారా బోయపాటి అని అనుకుంటూ ఉన్నాం. కాకపోతే మనకి అఖండ 2 అని చెప్పేసి బాలకృష్ణ గారు అయితే దాన్ని అయితే కన్ఫర్మ్ అయితే చేసేసారు. సో అఖండ ఎంత పెద్ద విజయం సాధించిందో మనం అందరం అయితే చూసాం. సో అలాంటి సినిమా మళ్ళీ అయితే చూడబోతుంది అనమాట. సో అలాగే ఒక ఆయన గెటప్ మనకి ఎలా ఉంటుందో అఖండలో, సో అది చాలా మంచి వైబ్ని అయితే ఇచ్చింది. శివుడు భక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే అసలు ఒక రకమైన పూనకాలు అయితే ఇచ్చింది అనమాట. సో మళ్ళీ ఆ గెటప్లో, ఆ క్యారెక్టర్లో బాలయ్య బాబుని అయితే చూడబోతున్నాము. ఇక చూస్తే మన నాని అన్న వచ్చేసి 2024లో అన్ని అవార్డ్స్ని అయితే క్లీన్ స్వీప్ అయితే చేశారు. అది ఎలా అంటే, బెస్ట్ తెలుగు యాక్టర్ ఐఫా అవార్డు రీసెంట్గా తీసుకున్నాడు. ఇంతకుముందు సైమా బెస్ట్ యాక్టర్ అయితే తీసుకున్నాడు తెలుగు. అలాగే మనకు వచ్చేసి ఫిల్మ్ఫేర్ అవార్డు కూడా నాని అన్ననే 2024లో బెస్ట్ యాక్టర్ అవార్డు అయితే తీసుకున్నాడు. ఈ 3 అవార్డ్స్ వచ్చేసి నాని అన్న ఖాతాలోనే అయితే ఉన్నాయన్నమాట. ఆ తర్వాత మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి గురించి చూసినట్లయితే, నెక్స్ట్ ఆయన నుంచి వచ్చే సినిమా హరిహర వీరమల్లు మార్చి 28, 2025 అయితే ఏదైతే వస్తుంది. సో ఆ సినిమాలో మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వచ్చేసి ఒక పాట అయితే పాడబోతున్నారు అనమాట. సో ఆ పాట అయితే షూట్ అయితే చేస్తున్నారు. సో మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వోకల్స్ నుంచి వచ్చిన సాంగ్స్ ఎంత పెద్ద హిట్ అయ్యాయో మన అందరికీ తెలుసు. అలాంటి మంచి ఒక సాంగ్ మళ్ళీ అయితే పవర్ స్టార్ నుంచి అయితే వినబోతున్నాం. సో అందరూ చెప్పండి జై పవర్ స్టార్. ఇక సక్సెస్ఫుల్గా రన్ అవుతున్న దేవరా మూవీ గురించి కానీ చూసినట్లయితే, దేవరా టీం అయితే సక్సెస్ సెలబ్రేషన్స్ జరుపుకుంటున్నారు. అలాగే డే వైజ్గా కలెక్షన్స్ రిపోర్ట్ అయితే ఇస్తున్నారు. మనకి సెకండ్ డే కూడా భారీగా కలెక్షన్స్ అయితే వచ్చింది. థర్డ్ డే కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయితే చేసుకోండి. సో మనకి సాటర్డే సండే వీకెండ్స్ అయిపోయి వీక్ డేస్లోకి అయితే వచ్చేసింది. ఈరోజు మండే, ఈరోజు కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి. అలాగే ఖుష్బు గారు సినిమాని చూసి అయితే తన ట్విట్టర్లో అయితే ట్వీట్ అయితే చేశారు, మాస్ మూవీ, నా హీరో సినిమా, నాకు బాగా నచ్చింది ఈ సినిమా అని చెప్పేసి. దానికి రిటర్న్ వచ్చేసి ఎన్టీఆర్ కూడా థ్యాంక్ యూ మేడం అని చెప్పేసి ట్వీట్ అయితే రీట్వీట్ అయితే చేశారు. సో ఒకసారి ట్విట్టర్లో వెళ్ళి చూడండి, ఆవిడ తన ఒపీనియన్ ఎంత నీట్గా, ఎంత క్యూట్గా ఎక్స్ప్రెస్ చేసిందో. సో మనకి దేవర వచ్చేసి ఇంకా సక్సెస్ఫుల్గా రన్ అయ్యి భారీ రికార్డ్స్ని అయితే కొల్లగొట్టాలని అయితే కోరుకుందాం. ఇవి ఫ్రెండ్స్ ఈరోజు మన మూవీ ముచ్చట్లయితేను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి నన్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ బై. టేక్ కేర్ ఫ్రెండ్స్.